గత ప్రభుత్వ హయాంలో పట్టణ పొలిమేరలలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ పేరుతో 128 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని, దానిపై కేసు రిజిస్టర్ చేసి విచారణ చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. గురువారం ఆయన జగనన్న కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన నాసిరకం నిర్మించిన గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీ పేరుతో అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన భారీ కుంభకోణంపై విచారణ చేస్తారని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన విధంగా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులకు అనేకసార్లు ఈ కుంభకోణం గురించి వివరించడం జరిగిందని తెలిపారు. జగనన్న కాలనీలు ఆదోని అతిపెద్ద కుంభకోణం. 2020లో 5,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నిధులతో మేము ఇళ్ళు కట్టిస్తామని చెప్పినటువంటి మోసం. 178 ఎకరాలు 65 మంది రైతుల దగ్గర నుంచి మా భూమిని సేకరించినారు. తక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు చేసుకొని ప్రభుత్వానికి ఎక్కువ డబ్బుతో అమ్మి సుమారుగా 24 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బుల్ని 65 మంది రైతులకి ఇస్తే దాంట్లో కేవలం రైతులకు ఇచ్చినది 8 కోట్లు మాత్రమే. 15 కోట్ల రూపాయలు వీళ్ళు సాయి ప్రసాద్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అనుచరులు కొట్టేశారు. దాంతోపాటు అంతటితో ఆగల. అంతటితో ఆగకుండా వీళ్ళ కుటుంబం సాయిప్రసాద్ రెడ్డి కుటుంబం కాంట్రాక్టర్ అవతారం ఎత్తింది. కాంట్రాక్టర్ అవతారం ఎత్తి 5,000 ఇళ్ళు మేమే కట్టిస్తామని చెప్పి అటుపోయా. అంతేకాదు సాయిప్రసాద్ రెడ్డి కుటుంబం కూడా కాంట్రాక్టర్ అవతారం ఎత్తి వీళ్ళే 5,000 ఇళ్ళు కట్టిస్తామని చెప్పి నమ్మబలికి పెద్ద ఎత్తున పేద 5,000 మంది దగ్గర నుంచి మీరు కట్టుకుంటే లేట్ అవుతుంది, మేమే కట్టిస్తామని చెప్పి ప్రభుత్వ వీళ్ళ పేరు మీద ప్రత్యేకమైన అకౌంట్లు ఓపెన్ చేయించి పేద మహిళల పేరు మీద డ్వాక్రా సంఘాల్లో మహిళా పొదుపు సంఘాల్లో 30,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు అప్పు చేయించి ఆ డబ్బులన్నీ బ్యాంకులో వేసి ఆ బ్యాంకులో నుంచి వీళ్ళు కాంట్రాక్టర్లుగా తీసుకొని మొత్తాన్ని మీరు చూసారా. ఈ 5,000 ఇళ్లలో సుమారుగా 4,000 ఇళ్ళు పూర్తయినాయని చెప్తా ఉన్నారు. మీకు అది కూడా చూపిస్తాను పూర్తయిన ఇల్లు ఎలా ఉంటుందని. ఇలా దారుణానికి ఒడికట్టారు. 5,000 మంది ఉసురు పోసుకున్నారు. ఈరోజు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలా. నేను రేపు ఎమ్మెల్యే అవ్వకముందే ప్రచారంలోనే చాలా స్పష్టంగా చెప్పాను, ఇది పెద్ద కుంభకోణం, దీని మీద విచారణ చేయిస్తానని. ఎమ్మెల్యే అయిన తర్వాత పలుసార్లు ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని కలిసిన తర్వాత కలెక్టర్ని కలిసిన తర్వాత దానికి సంబంధించి లెటర్లు కూడా మీకు పెట్టాను, వీడియోలు కూడా మీకు పెట్టాను. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయమని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో ఇది ఆదోని ప్రజలకి కొంత ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే బాధపడ్డవాడు, దగా పడ్డవాడు, ఎవరైతే మోసం చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాయంటే ఎంతో కొంత ఉపశమనం పొందుతుంది. అంతటితో ఆగదు. ఇవన్నీ కూడా సరిచేసి ఇవ్వాల్సిన అవసరం కూడా